దాడి చేసిన తర్వాత అమెరికా దాడిని చైనా ఖండించింది, అదొక అంశం. కానీ అదే చైనాకి ఇప్పుడు రిక్వెస్ట్ చేస్తోంది, హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేయకుండా మీరు అడ్డుకోండి అని. అది కూడా మాట్లాడదాం. డిబేట్లో ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఉన్నతాధికారి కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, పరిణామాలు కొంత వరస్ట్గా మారే కంపారిటివ్లీ 10 రోజుల పరంగా మనం చూసుకుంటే అమెరికా ఇరాన్ అణుస్థావరాలపైన అటాక్ చేసిన తర్వాత కొంత సిచ్యువేషన్ ఏం జరుగుతుంది, ఇరాన్ ఏం చేయబోతుందని అందరూ ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఒకటి, ఇరాన్ ఇంతకింతకు మేము మూల్యం చెల్లించుకుంటామని చేస్తున్న వ్యాఖ్యలు యుద్ధపరంగా వ్యూహాత్మక పరంగా అదొకటి. రెండోది, ఇప్పుడు హర్మూజ్ జలసంధిని గట్ట మూసేస్తే వాణిజ్యపరంగా చాలా చిక్కులు ఏర్పడబోతున్నాయనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఎలా అయినా ఆపవద్దు, అది ఆపకూడదు అన్న కృతనిశ్చయంతో అమెరికా చైనాతో పాటు మిగతా దేశాలకు అప్పీల్ చేస్తోంది. మరి ఇరాన్ వెనక్కి తగ్గే ఛాన్స్ ఉంటుందా? ఒకవేళ ఆపితే ఇంపాక్ట్ ఏంటి? సతీష్ గారు నమస్కారం. చర్చలో ఉన్న పెద్దలు పుల్లారావు గారికి కూడా, అట్లాగే మీకు కూడా, టీవీ 10 యూనో శ్రోతలకు కూడా, ఆడియన్స్ కి కూడా. సో మనము చూస్తున్నాం, గత 10-15 రోజుల నుండి జరుగుతున్నటువంటి యుద్ధంలో డే టు డే దాని రూపురేఖలు మారిపోతున్నాయి, స్ట్రాటజీస్ మారుతున్నాయి. సో నిన్న ఏదైతే B2 బాంబ్ ఏదైతే చిప్ బాంబ్స్ ని పెనిట్రేట్ చేసిన తర్వాత, మదర్ ఆఫ్ ద బాంబ్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేసిన తర్వాత ఇరాన్ మళ్ళీ ప్రకటించటము, మేము రిటాలియేట్ చేస్తామని చెప్పటము. అట్లాగే నిన్న రాత్రి ఇజ్రాయెల్ మీద చాలా క్రూజ్ మిజైల్స్ తో అటాక్ చేయటము. మళ్ళీ ఆ తర్వాత ఇజ్రాయెల్ వాపస్ అంటే ఉండేటటువంటి 5 ఎయిర్పోర్ట్స్ ని డిస్ట్రాయ్ చేయడం కూడా జరిగింది నిన్న నైట్ ఇజ్రాయెల్ తరఫులో. సో ఈ విధంగా చూసినట్టయితే ఇది కంటిన్యూగా అయ్యేటటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో అది ఏదైతే ఉందో, నిన్న ఇరాన్ అమెరికా అటాక్ చేసిన తర్వాత దాన్ని రిటాలియేట్ చేస్తూ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసినటువంటి తరుణంలో చాలా మంది చనిపోయారు అండ్ ఇంజూర్డ్ కూడా అయింది, చాలా ప్రాపర్టీ లాస్ కూడా అయింది. దానికి ప్రతిఫలంగా అగైన్ ఇజ్రాయెల్ యూనో 6 ఎయిర్పోర్ట్స్ ని వెస్ట్ అండ్ ఈస్ట్ లో, సెంట్రల్ ఇరాన్ లో చాలా అంటే అటాక్ చేసి ఆ యొక్క కాన్ఫ్లిక్ట్ ని ఇంకా వైడనింగ్ చేసేటటువంటి అవకాశం. అట్లాగే ఈ ఐడిఎఫ్ ఏం క్లెయిమ్ చేసింది అని అంటే, నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్స్ లో ఉండేటటువంటి అండర్ గ్రౌండ్ ఇరానియన్ ఎయిర్పోర్ట్స్ ని కూడా నాశనం చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇక మీరు అన్నట్టుగా ద స్టేట్ ఆఫ్ హార్మోజ్ ని మూయటానికి ఏదైతే ప్రయత్నం అనౌన్స్ చేశారో అది ఇప్పటివరకు అయితే క్లోజ్ కాలేదు సతీష్ గారు. ఇట్ ఈస్ స్టిల్ ఓపెన్. అండ్ ఏదైతే ఉందో ఈ ఇజ్రాయెల్ మిలిటరీ ఏదైతే ఉందో, మామూలుగా వెస్టర్న్ సిటీ ఆఫ్ కెర్మాన్షాలో కూడా దాని మీద కూడా అటాక్ చేయడం జరిగింది. అట్లాగే మనకు తెలుసు, చాలా దేశాలు, నిన్న ఇండియా కూడా ఇరాన్ తో మాట్లాడి దీని యొక్క డిఎస్కలేషన్ చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే రష్యా కూడా అదే విధంగా అందరూ అప్రోచ్ అవడం జరుగుతుంది. అండ్ కొన్ని కంట్రీస్, చైనా అండ్ అదర్ కంట్రీస్ కూడా ఇది దుస్సాహసం, ఇలా చేయకూడదు అనేది కూడా కండెమ్ చేస్తున్నారు. అండ్ మోర్ ఎవర్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉందో, ఈ కంట్రీస్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఓఐసి ఏదైతే ఉందో, ఇట్స్ కన్సిస్టింగ్ ఆఫ్ అరౌండ్ 57 కంట్రీస్ తో దీన్ని యుద్ధాన్ని డిఎస్కలేట్ చేయడానికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో అట్లాగే నార్త్ కొరియా కూడా యుఎస్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ నే కానివ్వండి, లేదా ఈ అటాక్ నే కానివ్వండి, ఇరాన్ యొక్క సెక్యూరిటీ, ఇంటర్నల్ సెక్యూరిటీలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అనేది కండెమ్ చేయటం జరిగింది. సో ఈ విధంగా ప్రపంచవ్యాప్తంగా దీన్ని డిఎస్కాలేట్ చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది సతీష్ గారు. సో తప్పకుండా, అంటే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎక్స్పోర్ట్ కి మనకి పెద్దగా ఎఫెక్ట్ కాకపోవచ్చు, కానీ ఇండియా నుండి సమ్ టన్స్ ఆఫ్ బాస్మతి రైస్ మధ్యలో స్ట్రక్ అయి ఉంది, అక్కడికి వెళ్లకుండా. అండ్ అరౌండ్ ఆ విధంగా మనకి అంటే ఇండియన్ దాని ఏమంటారు, రైస్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే, బై టుడే 7% మనకి ఎఫెక్ట్ అయినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇది ఎక్కడో మధ్యలో కూడా ఈ యొక్క సమ్ టన్స్ ఆఫ్ రైస్ ఆగిపోయింది అనేది. సో వారు పెద్దలు చెప్పినట్టుగా ఇది అంటే పెద్ద ఇంపాక్ట్ కాదు, చిన్న ఇంపాక్ట్ మాత్రం అవుతుంది, లేదా డిలే అవ్వచ్చు. సో ఇండియాకి మాత్రం ఎలాంటి
అంటే మీరు ఈ రోజు మార్నింగ్ కూడా న్యూస్ లో మీరు వినుంటారు, అవును మన సార్. పెట్రోలియం మినిస్టర్ కూడా ఇండియాలో మనకి సరిపోయినటువంటి పెట్రోలియం నిధులు ఆల్రెడీ మనం అంటే అదే store 3 నెలల వరకు ఉన్నాయి అంటున్నారు. యా ఎగ్జాక్ట్లీ. సో అది అలాగే ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఇరాన్ ఓన్లీ నాట్ ఎక్స్పోర్టింగ్ అండి, మనకి చాలా ఇంపోర్ట్ చేస్తున్నటువంటి కంట్రీస్ చాలా ఉన్నాయి. కనుక మనం దీని గురించి పెద్దగా వరి కావాల్సినటువంటి అవసరం లేదని అనుకుంటున్నాను సతీష్ గారు. ఓకే. సో యా కృష్ణారెడ్డి గారు, అంటే ఒకవేళ అనుకోని పరిస్థితులు వస్తే సమాయత్తత ఉందా మన విషయంలో, మనం ఎదుర్కోగలమా పరిస్థితుల్ని? ప్రధానంగా తప్పకుండా. ఇప్పుడు పెద్దలు సార్ చెప్పినట్టుగా మీకు తెలుసు, గత వారం రోజుల క్రితము మునీర్ అమెరికా వెళ్ళి లంచ్ చేసి ప్రెసిడెంట్ తో గడిపి వచ్చారు. సో ఇక్కడ ఈరోజు రోగ్ కంట్రీ అనేది ఏర్పడింది అండ్ ఇరాన్ కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సో ఇప్పుడు దిక్కు తోచక ఏం చేయాలి అనేది ఆ రిపేర్ వర్క్ చేసుకుంటున్నారు. ఇలాంటి రోగ్ స్టేట్స్ కి రిపేర్ వర్క్ చేయడానికి ఏం లేదు సతీష్ గారు. సో ఒక సైడ్ అంటే ముస్లిం కంట్రీస్ ని ఏకం చేద్దాము లేదా ఇట్లాంటిది ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో అవన్నీ కూడా ఈ రోజు పనిచేయట్లేదు. ఎవరి కంట్రీస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ లో ఉన్నారు. వాళ్ళ అంటే ఈ రోజు రష్యా కూడా చూడండి లేదా చైనా చూడండి, ఈ రెండు కంట్రీస్ కూడా కేవలము పరోక్షంగా మద్దతు ఇవ్వచ్చు ఇరాన్ కి, కానీ ప్రత్యక్షంగా మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి మనకి కనిపించట్లేదు. అలాగే హిజ్బుల్లా, హమాస్ ఏవైతే టెర్రరిస్ట్ గ్రూప్ లో హౌతీలు ఉన్నారో వీళ్ళు కేవలం లిమిటెడ్, వాళ్ళ దగ్గర వెపనరీ సిస్టమ్ గానీ టెక్నాలజీ గానీ టాక్టిక్స్ గానీ స్ట్రాటజీ గానీ ఏమీ లేదు వాళ్ళ దగ్గర. సో ఏమున్నా చిన్న ఐఈడీస్ ని పేల్చటము, చిన్న బాంబులు పేల్చటము లేదా ఆత్మాహుతి దాడులు చేయటము ఇట్లాంటివి తప్ప వాళ్ళు ఏదో న్యూక్లియర్ పైన మదర్ ఆఫ్ బాంబ్స్ వేయటమో లేకపోతే జీబీయూ వేయటమో లేకపోతే ఫైటర్స్ తో ఫైట్ చేయటమో అట్లాంటిది వాళ్ళు చేసేటటువంటి పరిస్థితి లేదు సతీష్ గారు. సో అందుకని ఈ రోజు మనము అంటే ఇది అంటే ఇరాన్ ఫస్ట్ నుంచి కూడా ఒకవేళ వెపన్ వాళ్ళ దగ్గరకు వస్తే ఏదైనా చేయొచ్చు అనేది అందరికి భయం ఉంది కనుక, స్పెషల్లీ ఇజ్రాయెల్ కి భయం ఉంది కనుక ఈ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని ఏదైతే ఉందో ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ని డిస్టర్బ్ చేద్దామనే ప్రయత్నంలో వీళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పినట్టుగా నిన్న అంత పెద్ద జీబీయూ అంటే జీబీయూ 57 వచ్చి బాంబులు వేసినా కూడా మనకి రేడియేషన్ వచ్చింది లేకపోతే ఇంపాక్ట్ అయింది అనేది ఎక్కడ కూడా న్యూస్ కనిపించట్లేదు. మనం ఏ పని అయితే కిరాణా హిల్స్ లో చెగా హిల్స్ లో చేశామో ఆ పని కూడా చేయలేదేమో అనిపిస్తుంది. మరి ఈ బాంబు పుల్లారావు గారు కూడా అన్నారు. చూద్దాం.